మనం ఇప్పుడు వరకు కిరణ్ అబ్బవరం సినిమాలు చూసుకుంటే కొంచెం సీరియస్, కామెడీ తక్కువ. ఏంటి అతని మీద కామెడీ చేయాలని ఆలోచన ఎట్లా? డైరెక్టర్ చెప్పాడు అనుకోండి, మీకు ఎట్లా అనిపించింది? ఈ ఆలోచన నాది కాదండి. ఫస్ట్ హీరో గారికి స్క్రిప్ట్ నచ్చి మేమిద్దరం ఒక సినిమా అనుకున్నాం. అనుకున్న టైంలో ఆయనకి కథ నచ్చడం, ఈ కథ నేను వినటం నాకు ఎందుకు నచ్చిందంటే, హీరో గారి కథ తర్వాత ఒక డిఫరెంట్గా ఎంటర్టైన్మెంట్ ఎంచుకోవడం నాకు నచ్చింది. ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన జోనరు ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, అది యూత్. ఇమ్మీడియట్లీగా నేను కథ వింటాం, నాకు నచ్చడం, సార్ నాకు అదిరిపోయింది, ఇమ్మీడియట్లీగా ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అని చెప్పాను. అలా స్టార్ట్ అయిపోయింది. కే ర్యాంప్ అంటే ఏంటండి? కే ర్యాంప్ అంటే ఏంటి? కే ర్యాంప్ అంటే ఏంటంటే, ముందు సినిమా మా హీరో గారిది కేఏ కా, ఇలాగే ఇది కిరణ్ అబ్బవరం ర్యాంప్. కేరళలో షూటింగ్ చేసాం, 80% కేరళ ర్యాంప్. మా హీరో పేరు కుమార్. అసలు మీనింగ్ ఏంటంటే కుమార్ ర్యాంప్. నాగార్జున ఇదేం పేరు అన్నాడు మన బిగ్ బాస్కి వెళ్తే? బిగ్ బాస్కి వెళ్తే ఇదేం పేరు అన్నాడు? నాకు తెలియదండి, నేను సరే, ఓవరాల్గా ఎలా వచ్చింది ప్రాజెక్ట్? బాగుందండి. హ్యాపీగా ఈ పండగకి, దీపావళికి మంచి 10,000 వాళ్ళ లాంటి సినిమా. థియేటర్లతో నవ్వులతో థియేటర్లు బ్లాస్ట్ అయిపోతుంది. పక్కన ఇంకో డ్యూడ్ ఏదో సినిమా వస్తుంది, పర్లేదా సార్? ఇప్పుడు అది కూడా మంచి ప్రొడక్షన్ హౌస్. ఓకే, అన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తున్నాయండి. అందులో నేనే చిన్న ప్రొడక్షన్ హౌస్. ఒకటి సార్, లాస్ట్ ఇయర్ దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి, 3 బ్లాక్ బస్టర్లు అయినాయి. అలాగే ఈ దీపావళికి 4 సినిమాలు వస్తున్నాయి, 4 బ్లాక్ బస్టర్లు అవుతాయి. అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ బాగుంటారు. ఒకటి సార్, ఏ సినిమా కంటెంట్ ఆ సినిమా సార్. బాగుంటే 4 సినిమాలు చూస్తారు, బాగలేకపోతే ఏ సినిమా చూడరు. పండగ కదా ఒక సినిమా హిట్ చేద్దాం, బాగలేకపోయినా ఆడియన్ అనుకోండి. సార్, ఆసియా మూవీస్ నుంచి వచ్చినాయి అంటే కామెడీ, అయితే ఫ్యామిలీ డ్రామా. అవును, 2 మీకు వచ్చిన సినిమాలు అవే. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి కే ర్యాంప్ కూడా కామెడీ ప్లస్ ఫ్యామిలీ డ్రామా. దీంట్లో ఏంటి ఆ బూతులు ఏంటి? అదే సార్, ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్లోనే ఉన్నాయి. అవి ఎందుకు స్క్రిప్ట్లో ఉన్నాయి అంటే, అదే చెప్తున్నా. ఇక్కడ హీరో బాగా డబ్బు ఉండి ఒక అల్లరి చిల్లరగా తిరిగి మందు అవుతాయి, ఎడబడితే అక్కడ పడిపోయి, ఒక హై క్లాస్లో ఉండి ఇంగ్లీష్ మాట్లాడే క్యారెక్టర్ కాదు అతను. ఒక లో క్లాస్లో ఉండి ఒక నలుగురు మగవాళ్ళు మందు తీసుకుంటూ సరదాగా మాడుకుంటే ఎలా ఉంటుంది, అలాగ ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్. ఎందుకంటే అతనికి బాగా డబ్బు ఉన్నోడు ఇంట్లో ఏం తింటాడు? ఇప్పుడు చికెన్ బిర్యానీయో, పిజ్జానో, బర్గరో అలా ఉంటుంది. ఇతనికి ఏముంటుంది? వైట్ రైస్ వేసుకుని మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం. గ్లెన్ఫిడిచ్ బ్లూ లేబుల్ తాగడు, మ్యాన్స్నోస్ తాగుతాడు. పబ్బులకి వెళ్ళాడు, కళ్ళు కాంపౌండ్లోకి వెళ్ళి మాస్ బార్లోకి వెళ్ళి మందు అవుతాడు. అతను డ్రెస్సింగ్ స్టైల్ కూడా చూసారు కదా మీరు, లుంగి, నార్మల్గా షర్టు, అలాంటి లైఫ్ స్టైల్లో అతని క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండటం కోసం రైటర్ రాసుకుందండి. హాయ్, అది అతను మాట్లాడే ప్రతి దాంట్లో అలా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషనే అది. డైలాగ్లు వచ్చినాక కూడా నేను చదివి ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాం. బట్ ఆ కథలో అలా ఉంది కదా అని వెళ్ళాం. అంతకు మించి అదేదో బూత్ పెట్టి అట్రాక్ట్ చేయాలి యూత్ని, ఆ టార్గెట్, ఆ మైండ్ సెట్ ఉన్న ప్రొడ్యూసర్ నేను కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.